నా వినపడుతుందా? వినపడుతుంది ఇప్పుడు. ఓకే అన్న, మీ ప్రశ్న మళ్ళీ ఒకసారి చెప్పండి. మీరు ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు భిన్నంగా కొత్తగా ఎట్లా వెళ్తారు? కొత్తదనం ఏంటి ఈ పార్టీలో? అన్న, ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగినటువంటి సజీవ సాక్ష్యమే చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకుంటున్న తీరు చూసాం కదా. వీళ్ళు ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలకు సేవ చేయాలని కానీ, ప్రజలకు మాట ఇచ్చి వచ్చాం, వాగ్దానాలు ఇచ్చి వచ్చాం, వాళ్ళకు జవాబుదారీగా ఉండాలనే ఆ సోయిలో ఉన్నట్టుగా అనిపించడం లేదు. ఎందుకనంటే 10 ఏళ్లు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇంట్లో ఎందుకు కూర్చోబెట్టారు ప్రజలు ఎందుకు ఆ తీర్పు ఇచ్చారంటే ప్రజలే తప్పు చేశారనే యాంగిల్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. దాన్నే సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు అసలు జరిగిన అవకతవకల మీద ఆలోచన చేసే దాంట్లో కూడా లేరు. సేమ్ టైం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని చెప్పి, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి, ఆధారాలు ఉన్నాయని చెప్పి ప్రచారాస్త్రంగా తీసుకొని ఎన్నికల్లోకి వచ్చి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద కక్ష తీర్చుకోవడం కోసం, కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద విమర్శలు చేయడం కోసం ప్రజలు అధికారం ఇవ్వలేదు. ప్రజలకు సేవ చేయాలని ఇచ్చినారు, ఇంతకంటే మంచి పరిపాలన ఉండాలని ఇచ్చారు. కానీ వీళ్ళిద్దరూ ఆ పని చేయడం లేదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ శక్తి అవసరం ఉన్నది. ప్రజల బాగోగులు చూసేటటువంటి నాయకత్వం అవసరం ఉన్నది. మరీ ముఖ్యంగా తెలంగాణ కోసం కొట్లాడి అమరులైనటువంటి అమరుల కుటుంబాలకు సంబంధించి కానివ్వండి, అమరుల త్యాగాలకు సంబంధించి కానివ్వండి, ఉద్యమకారుల త్యాగాలకు సంబంధించిన కానివ్వండి, సంరక్షించే బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వాలు. కానీ అవి విస్మరించి ఉన్నాయి, మరింత విధ్వంసం చేసి ఉన్నాయి. కాబట్టి తెలంగాణను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరీ ముఖ్యంగా ఇందాక గజ్జల కాంతమన్న మాట్లాడిందంటే ఒక నిజం ఉన్నది. ఆయన మొట్టమొదట జేఏసీ చైర్మన్. ఆయన మొట్టమొదట కార్యాచరణ పెట్టినప్పుడు బెల్లన్న, తర్వాత కాంతమన్న వీళ్ళందరూ పెట్టినప్పుడు అసలు మిగతా వాళ్ళు లేరు. ఇప్పుడు మాట్లాడుకుంటున్న కొంతమంది పేర్లు లేవు. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా, ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు, మాట్లాడినటువంటి తీరుకు భిన్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించింది. ఇప్పుడు నేను స్పష్టంగా మేమేం చెప్పదలుచుకుంటున్నాం అంటే, మాలాంటి సప్పండ వర్గాల ప్రయోజనాలు ఆశించేటటువంటి సప్పండ వర్గాల బిడ్డల నాయకత్వం ఇప్పుడు అవసరం ఉన్నది. సప్పండ వర్గాల ప్రయోజనాలు నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. సామాజిక తెలంగాణ ద్వారానే అది సాధ్యమైందని మేము భావిస్తా ఉన్నాం. సర్వోదయ తెలంగాణను సాధించాలనుకుంటున్నాం. సంపూర్ణ తెలంగాణను సాధించాలనుకుంటున్నాం. కేవలం ఆయన ఒక తెలంగాణ తల్లిని పెడితే ఈయన ఒక తెలంగాణ తల్లిని పెట్టి మా తల్లిని అవమానించేటటువంటి ప్రభుత్వాలు మాకు వద్దనుకుంటున్నాం. రేపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బాగోగులను చూసేటటువంటి ప్రభుత్వం రావాలనుకుంటున్నాం. ఈ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడాలనుకుంటున్నాం. తర్వాత గతంలో ఎవరు పాలించి ఏం చేశారు, ఇప్పుడు పాలించే వాళ్ళు ఏం చేస్తున్నారనే విమర్శలకు వెళ్లకుండా కొత్త రాజకీయాలు తీసుకురావాలనుకుంటున్నాం. ఇప్పుడు భవిష్యత్తులో మేము ప్రజలకు ఏం చేస్తామో చెప్పదలుచుకుంటున్నాం. ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసి చైతన్యపరచాలనుకుంటున్నాం. ఇప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడుగడుగున అడ్డుకొని పోరాటం చేస్తా ఉన్నాం. ఇవాళ చాలా దురదృష్టకరం, బాధేస్తా ఉన్నది. నిన్న ఆర్టీసీ కార్మికుడు చనిపోయినాడు, మిత్రుడు. ఆయన దగ్గరికి ఈ రాజకీయ పార్టీలని మాట్లాడుతున్న వాళ్ళు, ప్రధాన ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ఇంట్లో పడుకున్నారు. కానీ కవితక్క మాత్రమే అక్కడికి వెళ్ళి మాట్లాడింది. వెల్లుట్లకు సంబంధించిన అంశం, వెల్లుట్ల సంబంధించిన అంశంలో కానివ్వండి, ఇవాళ హైడ్రాకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, రైతులకు జరుగుతున్న అన్యాయ విషయంలో కానివ్వండి, తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాల పట్ల దాడి జరుగుతున్న సందర్భంలో కానివ్వండి, ఇవాళ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలుకుంటే పూలే విగ్రహ స్థాపన దాకా కవితక్క ముందు వరుసలో నిలబడి పోరాడింది. రేపు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ప్రాంత అస్తిత్వం కోసం, ఇక్కడ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం, తర్వాత ఇక్కడ ఒక కొత్త పందాలో రాజకీయాలు చేసి భవిష్యత్తులో సప్పండ వర్గాల నాయకత్వాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆ రకమైన ప్రయత్నంలో ఉద్యమకారులుగా ఉన్న వాళ్ళం, ఇక్కడ ప్రజల వెంట నడిచిన వాళ్ళం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలనుకున్న శక్తులు కూడా వచ్చి వాళ్ళ కలుస్తా ఉన్నాం. కానీ తెలంగాణలో అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు కనీసం అవి కనుమరుగైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా, ఇప్పుడు అంటే టీఆర్ఎస్ ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ గా అవతరించింది. అంటే ఇప్పుడు ఏ మేరకు కవిత నిలదొక్కగలుగుతుంది? ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేక పరిస్థితి నెలకొని ఉన్నదండి. మేము పదే పదే చెప్తున్నాం. ఏ స్వేచ్ఛా స్వతంత్రాల కోసం అయితే ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులు ఉన్నారో, ఆ అమరవీరులు ఆశించినటువంటి ఫలితాలు ఇప్పుడు ఇక్కడ రావడం లేదు. అమరవీరుల త్యాగాలను కూడా గౌరవించినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. తర్వాత ఉద్యమకారులను కూడా గౌరవించిన పరిస్థితి కనబడతా ఉన్నది. నెత్తినోరు మొదలుకొని ఈ ప్రాంతంలో స్వేచ్ఛా స్వతంత్రాల కోసం ఇంతమంది ప్రాణాలు అర్పించినారు. తర్వాత ఇక్కడ ఇంతమంది ఉద్యమకారులు త్యాగాలు చేసినారు. మేము ఆశించినటువంటి రాష్ట్రం ఇది కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తే, మేము ఆర్థిక ప్రయోజనాలు మాకు ముఖ్యం, రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం, వర్గ కుమ్ములాటలు మాకు ముఖ్యం అనుకున్నారు తప్ప ప్రజా ప్రయోజనాలు ముఖ్యం అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇవాళ ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేస్తా ఉన్నది? ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇవాళ తప్పకుండా భవిష్యత్తులో సామాజిక తెలంగాణ మాత్రమే సాధ్యమైతే మాత్రమే ఇక్కడ ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నది. సప్పండ వర్గాల నాయకత్వాన్ని బలపరుచుకొని అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలనే తలంపు జాగృతికి ఉన్నది, కవితకు ఉన్నది, ఇక్కడికి వచ్చినటువంటి సమూహానికి ఉన్నది. కాబట్టి ఈ మార్పు దిశగా జరిగే అడుగుల్లో ఒక కొత్త
కొత్త కొత్త పందాలో వస్తున్నటువంటి రాజకీయ ఒక ప్రభంజనమే రాబోతా ఉన్నది. కాబట్టి దీనికి ప్రజల నుంచి ఆశీర్వాదం కోరుతా ఉన్నాం. ప్రజల నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తూ ఉన్నది. రేపు జరగబోయేటటువంటి సభ ఈ దేశ రాజకీయాల్లో ఒక కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. మరీ ముఖ్యంగా చైతన్యవంతమైనటువంటి తెలంగాణ గడ్డ మీద ఒక కొత్త రూపాన్ని, కొత్త శక్తిని ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి రాజకీయాల కోసం, రాజకీయాలు నడపడం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఇస్మాయిల్ గారు ఇంతకుముందు గజ్జల కాంతం గారు ఒక ప్రశ్న అడిగారు. ఇస్మాయిల్ గారు గజ్జల కాంతం గారు ఒక ప్రశ్న అడిగారు. అంటే బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి కవిత బీసీ ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉందా? నిజంగా బీసీ ముఖ్యమంత్రిని కవిత ప్రకటిస్తారు? కాంతమన్నకు బలమైనటువంటి ఆకాంక్ష ఉన్నది. ఆయనకు కూడా ఆవేదన ఉన్నది. మా అందరికి కూడా అదే ఆవేదన ఉన్నది. ఏమిటంటే ఇట్లా ప్రజల పక్షాన నిలబడి ప్రజలను అంటి పెట్టుకొని ఉండి ఏ వర్గాల నుంచి మేము ఎదిగి వచ్చినామో ఆ వర్గాలకు న్యాయం చేయాలంటే మా చేతికి అధికారం కూడా అవసరం ఉన్నదనే ఆకాంక్ష మాకు బలంగా ఉన్నది. ఆ కోరికలో తప్పలేదు. కానీ ఇవాళ మిగతా రాజకీయ పార్టీలకు కవితకు చాలా వ్యత్యాసం ఉన్నది. జమీన్ ఆస్మాన్ ఫరక్ లాగా ఉన్నది. ఇవాళ ఒక స్పష్టంగా ఉన్నటువంటి జాగృతిలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక గిరిజనుడికి ఇచ్చినామండి మేము. ఒక లంబాడ బిడ్డ రూప్ సింగ్ అని మా దగ్గర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇప్పుడు పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళు మాకు చెప్పేటప్పుడు, సూచించినప్పుడు వాళ్ళ పార్టీలలో, తర్వాత మిగతా పార్టీలలో ఎట్లా ఉందని కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మాదిగా అనే కులం ఉంటే దానికి 57 ఉపకులం ఉంటే ఆ ఉపకులాలన్నింటినీ కూడా ఈ కమిటీలో మేము ఇక్కడ కూర్పు చేసినాం. తర్వాత బీసీలలో ఉన్నటువంటి సంచార జాతుల దగ్గర నుంచి మొదలుకుంటే అనేక ఉపకులాలను తీసుకొచ్చుకొని ఆ నాయకత్వాన్ని మేము ఇక్కడ కూర్పు చేసుకున్నాం. తర్వాత ఇవాళ 50 అధ్యయన కమిటీలు వేసి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, గిరిజనులో ఉన్న తెగలు, బీసీలో ఉన్న తెగలు, దళితుల్లో ఉన్నటువంటి ఉపకులాలకు సంబంధించి ఎక్కడ ఇప్పటివరకు ఏ రకమైన అన్యాయం జరిగిందో మళ్ళీ భవిష్యత్తులో అట్లా జరగకూడదు. రాజకీయ ప్రాధాన్యత ఉండాలి, విద్యా ఉద్యోగ అవకాశాల వాళ్ళకి ప్రాధాన్యత ఉండాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండాలనేటువంటి ఆకాంక్షతోని అధ్యయనం చేసినాం. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నాం. అద్భుతంగా రూపకల్పన చేసినాం. రేపు విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది. రేపు కవిత ప్రసంగం కూడా వీళ్ళందరినీ వినమని కోరుతా ఉన్నా. వీళ్ళందరినీ కూడా రేపు ప్రసంగం విన్న తర్వాత మళ్ళీ మాట్లాడమని నేను కోరుతా ఉన్నా. ఓకే 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 సో ఆల్ ది బెస్ట్ ఇస్మాయిల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుమిత్రానంద్ గారు. అందరూ కూడా ఎవరు మిస్ కావద్దు, నా కవిత ప్రసంగాన్ని మిస్ కావద్దని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సుమిత్రానంద్ గారు, గజ్జల కాంతం గారు, అడ్వకేట్ శరత్ గారు. సో మొత్తానికి సందీప్ రేపు కొత్త రాజకీయ